Then in Matthew 24th chapter, మత్తయి 24వ అధ్యాయము 21 to 22 verses. 21 22 వచనాలు. These are some of the verses. Also Revelation 3:10. ప్రకటన 3:10వ వచనము. These are the things that I want you to go back home and read them. మీరు ఈ ఒక వచనాలను మీ గృహాలలో చదవాలని చెప్తున్నాను. Now the second event is 7-year tribulation. రెండవదిగా ఏంటి అంటే సాతాను పరిపాలన 7 ఏళ్ల మహాశ్రమలు. And as I told you, there are seven great events that are going to take place. ఆ యొక్క 7 సంఘటనలు జరుగుతాయి అని చెప్పిన తర్వాత I will give you some explanation about second symbol, that sign, that is 7-year tribulation, antichrist reign and all that. ఆ రెండవ సంఘటనగా మహాశ్రమల గురించినటువంటి కొన్ని సూచనలు కూడా చెప్తాను. But all other things I will not dwell. I will just give a passing reference to them. ఆ యొక్క ఈ రెండవ సంఘటన కూడా బాగా వివరించిన తర్వాత మిగిలిన వాటికి మీకు కొన్ని వచనాలు మీకు ఇస్తాను. అవన్నీ కూడా వివరించలేను, కానీ మీకు కొంచెం అట్లా చెప్పి వదిలేస్తాను. So the second event that we have to look forward to today is, I talked about the coming of the Lord, but I am also warning you, Antichrist is also coming. నేను మీకు ప్రభు వస్తారు అనేటటువంటి మాట కూడా చెప్పి ఉన్నాను. అయితే సాతానుడు కూడా వస్తాడు అనే విషయాన్ని కూడా ఈ ఆధార్ కార్డు అనేటటువంటిది ఒకటి వస్తుందని, ప్రతి వ్యక్తికి, భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఒకనొక నెంబర్ ఇవ్వబడుతుందని ఎవరైనా అనుకున్నారా? The Aadhaar card is a shadow of 666. ఈ యొక్క ఆధార్ కార్డు 666 అనేటటువంటి ముద్రకు ముంగుర్తుగా పరిగెడుతుంది. Now let me give some explanation. ఒక విషయం చెప్తాను, మీకు వివరిస్తాను. Every person who has an Aadhaar card today, all your history is recorded in the Hyderabad National Informatics Bureau. ఈ ఒక 666 ఈ ముద్ర విషయంలో ఈ ఆధార్ కార్డు ఈ ఒక హైదరాబాద్లో ఈ నేషనల్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేటటువంటి ఈ సంస్థలో మీ ఇన్ఫర్మేషన్ అంతా, మీ సమాచారం అంతా, ఆధార్ కార్డులో ఉన్న సమాచారం అంతా ఆ ఒక సంస్థలో నమోదు చేయబడి ఉంది. మీ నంబరు, మీ వివరాలు ఉంటాయి అక్కడ. Now every day I am getting cell phone messages saying link your bank account with Aadhaar card, link your cell phone number with Aadhaar card. ప్రతి రోజు కూడా మా సెల్ ఫోన్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది, అందరికీ వస్తుంది కదా. అది మీరు ఆధార్ కార్డ్ని లింక్ చేయండి, మీ బ్యాంకు నెంబర్కి లింక్ చేయండి, మీ రేషన్ కార్డు లింక్ చేయండి, లేదా ప్రతిదీ కూడా ఆధార్తో లింక్ చేయండి అనేటటువంటి వార్త ప్రతిరోజు మనకు వస్తుంది కదా. So all, whether you like it or not, all your information, your bank account, your personal details, everything is stored in the National Informatics Bureau, Hyderabad. ఈ ఒక హైదరాబాదు నేషనల్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు కాదన్నా అవునన్నా, నీ పేరు, నీ నెంబరు, నీ సమాచారము, వివరాలు మొత్తం కూడా అక్కడ నమోదు చేయబడి ఉంటాయి. Now all the information, this computer is linked to supercomputer in Delhi. ఈ ఒక కంప్యూటర్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి దేశమంతటికి చెందినటువంటి సూపర్ కంప్యూటర్లో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. Now another worldwide supercomputer is also now established in Brussels, Geneva. జెనీవా అనేటటువంటి దేశంలో, బ్రసెల్స్ అనేటటువంటి ఆ ప్రాంతంలో మరి ఇంకొక ఈ ప్రపంచానికి అంతటికి కూడా అనుసంధానం చేయబడినటువంటి ఇంకొక సూపర్ కంప్యూటర్ ఉంది అక్కడ. That super computer in Brussels, all the information of all the people in the world, in every nation, is stored in that. కాబట్టి ప్రపంచంలో ప్రతి దేశములో ఉన్నటువంటి కంప్యూటర్ యొక్క సమాచారాలన్నీ కూడా ఆ బ్రసెల్స్ అనేటటువంటి ఆ సూపర్ కంప్యూటర్లో, ఆ ప్రాంతంలో ఉండే ఆ సూపర్ కంప్యూటర్లో నిక్షిప్తం చేయబడి ఉంది. So now shortly all the supercomputers of every country that will be linked to the supercomputer in Geneva, Brussels. కాబట్టి ఈ సూపర్ కంప్యూటర్లో, బ్రసెల్స్లో ఉన్నటువంటి ఈ ఒక కంప్యూటర్లో ఉన్న సమాచారము తిరిగి జెనీవాలో ఉన్నటువంటి ఆఖరి అత్యంత పెద్దదైనటువంటి సూపర్ కంప్యూటర్లో కూడా ఉంటున్నాయి. That is such a huge supercomputer
that the world leaders have called it the beast. ఆ సూపర్ కంప్యూటర్ చాలా పెద్దది, ఎంతో పెద్దది. అటువంటి దానికి పేరేమని ఇచ్చారు అంటే మృగము. So Revelation, in Revelation, I gave you it talks about the beast. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఇచ్చిన వచనాల్లో మీరు చూచినప్పుడు మృగపు సంఖ్య, మృగము అనేటటువంటి మాట మీరు గమనిస్తారు. You will find it in Revelation 13:4-6 and 15-18. ప్రకటన 13:4 నుండి 6, 15 నుంచి 16 కూడా మీరు చూసినప్పుడు ఈ మృగపు సంఖ్య గురించి అక్కడ ఉంటుంది, మృగము. And so when the Antichrist will come, he will take over the governments of the world. కాబట్టి అంత్యక్రీస్తు అనేవాడు వచ్చినప్పుడు ఈ యొక్క ప్రపంచ అధికారాన్ని అంతటిని కూడా తన హస్తగతం చేసుకుని పరిపాలన చేస్తాడు. And then if the Antichrist wants to know about one sister called Elizabeth living near what is this area? Ramnagar. Elizabeth living in Ramnagar. If he wants to know about Elizabeth living in Ramnagar, then he will click your Aadhaar card number and all the information. Oh, Elizabeth has 3 daughters and she has 5 bank accounts and she has so much money here, so much money there, so much investments here, and every information will be recorded in that. And just like that he will know about you. అప్పుడు ఈ అంత్యక్రీస్తు అనేటటువంటి వాడు, ఉదాహరణకి రామ్నగర్లో ఎలిజబెత్ అనేటటువంటి ఈ వ్యక్తి ఉన్నది. ఈమె సమాచారం ఏమి కావాలని ఆ జెనీవాలో ఉన్న ఆ ఒక సూపర్ కంప్యూటర్లో ఒక్క క్లిక్ చేస్తే చాలు, మీ యొక్క సమాచారం అంతా ఆమె సమాచారము, ఆమె నెంబరు, ఆ గృహము, ఇంట్లో సమాచారము, పిల్లలు, బ్యాంక్ అకౌంట్, ప్రతి విషయం కూడా అక్కడ అంత్యక్రీస్తుకు ఆ స్క్రీన్ మీద కనబడుతూ వస్తాయి. So after listening to this about Aadhaar card, ఆధార్ కార్డు గురించి మీరు ఇది విన్న తర్వాత, do you know why you are given Aadhaar card? మీకు ఆధార్ కార్డు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు అర్థమైందా? You are already given a satanic number. ఇప్పటికే మీకు ఒక సాతాను నెంబరు ఇవ్వబడిందండి. Now there are many world leaders who don't know the conspiracy and plot behind these well-meaning systems. ఈ యొక్క ఇంత మంచి వ్యవస్థ కదా, ఎంత అద్భుతమైన ప్రణాళిక, అద్భుతమైన రూపకల్పన అని గొప్పలు చెప్తున్నటువంటి ఈ ఒక దీని వెనుక ఇంత ఘోరమైన కుట్ర ఉందని ఏ దేశ అధినేతలకు కూడా అనేక మందికి తెలియకపోవచ్చు. Neither Manmohan Singh or Mr. Narendra Modi knows the intricacies of these things. ఒకవేళ మన్మోహన్ గారు కానీ లేదా నరేంద్ర మోడీ కూడా ఇంత కుట్ర ఈ వెనక దాగి ఉందని వారికి కూడా తెలియదు. You know, they are all well-meaning people. They are doing it for a reason. వారందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతోనూ మంచి భావంతోనే ఇది వారంతా కూడా చేస్తూ వస్తున్నారు. But Lucifer, Satan is making all arrangements for the final control of the world through Antichrist. అయితే ఈ లూసిఫర్ అనేటటువంటి ఈ సాతాను అంత్యక్రీస్తు అనేటటువంటి ఈ దుష్టుడు పరిపాలనకు సిద్ధం చేయటానికి వెనకాతల ఉండి మరుగున ఉండి మర్మంగానే ఈ విషయాలన్నీ జరిగిస్తూ వస్తున్నాడు సాతాను అనే లూసిఫర్. And you can now imagine how soon the coming of the Lord is. ఇప్పుడు మీరు ఊహించొచ్చు దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకడ ఎంత త్వరలో ఉందో. If the world is preparing for event number 2, the Antichrist coming, then how soon the coming of the Lord is. ఇప్పుడు ప్రపంచ ప్రజలందరూ కూడా కలిసి అంత్యక్రీస్తు అనే ఈ సాతాను యొక్క పరిపాలనకి అతి త్వరగా సిద్ధం చేస్తున్నారు. పరిస్థితులు, పనులు చక్కబెట్టేస్తున్నారు, అతి త్వరగా జరిగిపోతూ ఉన్నాయి కదా. అటువంటిది నీకు మొట్టమొదటి సంఘటనగా నేను చెప్పాను, రహస్య రాకడ, ప్రభు తన సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళటం అనేది మొట్టమొదటిగా జరగాల్సి ఉంది. కాబట్టి రెండవ రాకడకై సిద్ధమైతే రెండవది సిద్ధమవుతూ ఉంటే మొదటిది ఎంత త్వరగా ఉంది మీరు ఊహించండి, ఆలోచించండి. Event number 4 is second coming of Christ. నాలుగవ సంఘటన గురించి మాట్లాడతాను. అదేంటి అంటే దేవుని యొక్క రెండవ రాకడ. So when Jesus is going to come, not in the midair, but he will come and land on Mount Olives. అయితే ఈ నాలుగవ సంఘటనలో ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరూ చూసేలాగున, భూ ప్రజలందరూ కూడా చూసేలాగున ఆయన ఒలీవ కొండ మీదకి ఇశ్రాయేలు దేశంలో ఆయన పాదము మోపి దిగబోతూ ఉన్నాడు. Behold, he cometh in the clouds, every eye shall see him. Yes, on that day all the prime ministers, presidents of this world, all the people of this world and civilizations of this world, they will look up and see Jesus coming in great power and glory, descending on chariots, and he will land on Mount Olivet in Israel.
ఇదిగో మేఘారుడై ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారందరూ చూచెదరు, భూరాజులందరూ చూచెదరు, అధిపతులందరూ చూచెదరు, భూప్రజలందరూ కూడా ఆయనను పొడిచిన వారితో సైతము చూచెదరు. ఆయన ఆ దినమున ఒలీవ కొండ మీద, ఆయన భూమి మీద పాదాలు మోపి ఆయన ఇశ్రాయేల్ దేశంలో ఆయన నిలుస్తాడు. And when they see Jesus coming with great glory down, the people of this world led by Soviet Russia and other anti-Israel forces, they will come together and they will try to wage a nuclear war on Jesus Christ. ఆ దినాన ఈ భూ ప్రజలందరూ కూడా ఏకమైపోయి, ఈ రాజులందరూ కూడా ఒకటైపోయి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదకి యుద్ధము చేయటానికి వారందరూ పరుగులెడతారు, యుద్ధము చేస్తారు, ప్రభుతో యుద్ధం చేస్తారు. That is what we call Armageddon war. అదే అర్మగద్దోన్ యుద్ధం అంటే అదే. And they will try to wage a war on Jesus. They will use nuclear weapons on Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద అణు ఆయుధాలు, మారణ ఆయుధాలు ప్రయోగిస్తారు. ప్రభువు మీదకి వారు అటువంటి ఆయుధాలతో యుద్ధం చేయడానికి వస్తారు. So my friends, I have placed before you the 7 great events that are going to take place. But the event that we have to look forward to is event number 1, the rapture of the church. While all arrangements have been made for event number 2. ఈ యొక్క సంఘటన, రెండవ సంఘటన గురించి ప్రపంచమంతా కూడా భయంకరంగా పరుగులు తీస్తుంది, సిద్ధపడిపోతుంది. దాని కొరకు చాలా చాలా త్వరగా విషయాలు జరిగిపోతున్నాయి. కాబట్టి మనము మొదటి సంఘటనలో ఉండవలసినది మనమే, దేవుని సంఘమే. కాబట్టి ఈ సంఘటన కొరకు మనము త్వరపడాలి, సిద్ధపడాలి, ఎదురు చూడాలి. Aadhaar card is a warning. Aadhaar card in your house is a warning that Antichrist is coming soon. And if Antichrist is coming soon, how soon the coming of the Lord is? ఆధార్ కార్డ్ అనేది నువ్వు చూసినప్పుడల్లా నీకు ఒక హెచ్చరికగా, నీ ఇంట్లో నీ చేతుల్లో ఆధార్ అనేది చూసిన ప్రతిసారి నువ్వు గ్రహించాలి. అది నీకు ఒక హెచ్చరికని గ్రహించాలి. అది ఏ హెచ్చరిక అంటే సాతానుడు వస్తున్నాడు, ఈ భూమిని అతి క్రూరంగా పరిపాలిస్తాడు అనే విషయాన్ని. అయితే దానికంటే ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారు, దాని కొరకు నేను సిద్ధపడాలి అనే హెచ్చరికగా నువ్వు గ్రహించాలి. In Revelation chapter 22, 12th verse it says, Behold, I come quickly, and my reward is with me to give every man according to his work shall be. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేను ప్రతి వానికి నేను నియమించినటువంటి జీతము సిద్ధపరిచి ఉన్నాను, వాని క్రియల చొప్పున వానికిచ్చుటకు నేను సిద్ధపరిచి ఉన్నాను, వస్తూ ఉన్నాను అంటున్నాడు ప్రభు. Now having heard about these major prophecies and major signs of the times, ఈ యొక్క సమయాలలో జరిగేటటువంటి ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పు, ఈ యొక్క ప్రవచనాల నెరవేర్పు సంఘటనలు ఎటువంటి రీతిగా పరుగులు పెట్టి ప్రభు రాకడికి సిద్ధపడుతుంది అనేది నువ్వు చూచి గ్రహించినప్పుడు, now this Bible says that he is coming back to give every man rewards. బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రతి వానికి కూడా వాని క్రియల చొప్పున ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు, జీతం ఇస్తాడని చెప్తుంది. Now God has given you a life that you have to give an account for. దేవుడు నీకు ఒక జీవితాన్ని ఆయన ఇచ్చాడు, దానికి నువ్వు ఆయనకి లెక్క చెప్పాలి. He has given you talents that you have to give account for. ఆయన నీకు తలాంతులు ఇచ్చాడు, దానికి నువ్వు లెక్క చెప్పాలి. He has given you the gifts of the Holy Spirit that you have to give account for. నీకు పరిశుద్ధాత్మ వరాలను ఆయన ఇచ్చాడు, నువ్వు దానికి లెక్క చెప్పాలి. If you, like the people of the world, go on a mad and rat race for the things of this world, woe unto you when he comes back. నీవు కూడా ఈ ప్రపంచంలో ప్రజలు ఎలకల వలె ఎలాగున పరిగెత్తుతున్నారో, ధనము వెంట, భోగాల వెంట, ఆశల వెంట పరుగులెట్టిన రీతిగా నువ్వు పరుగులెట్టినట్లయితే ఆయన రాకడ సమయంలో నీకు శ్రమ కలగబోతుందని నేను హెచ్చరిస్తున్నాను. Don't trust the things of this world, the fashions of this world. The fashions of this world will pass away soon. ఈ లోకంలో ఉండే విషయాలను మీరు వాటి మీద ఆశ పెట్టకండి, వాటి మీద ధ్యాస పెట్టకండి. ఈ లోకపు నటన మనకు వద్దు, ఈ లోకపు వేషము మనకు వద్దు. కాబట్టి ఇవన్నీ కూడా, ఈ లోక వేషాలన్నీ కూడా, నటనలన్నీ కూడా గతించిపోయేవే గనుక ఏది శాశ్వతమో, ఏది మనకు నిత్యమో, ఏది మనతో కూడా శాశ్వతమైన మన దేవునితో కూడా మనం ఉండవలసి ఉన్నది అనే విషయాన్ని గ్రహిద్దాం. God has given you a life that you have to give an account for. దేవుడు నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, దానికి నీవు లెక్క చెప్పవలసి ఉంది. You know, the company you are working in, Infosys, they will not ask you an account of your life. ఒకవేళ ఇన్ఫోసిస్ కంపెనీలో గనక నువ్వు పని చేస్తున్నట్లయితే వాళ్ళు నీ జీవితం ఏంటమ్మా, ఎలా చేస్తావని ఎవరు నీకు లెక్కలు అడగరు. But God is going to ask you for an account of your life, the kind of life that you live, the kind of priorities that you have made in your life, and the way you have invested your life, and
your talents and your money, or you have wasted it. నీవు ప్రభువు నీకు ఇచ్చినటువంటి ఒక జీవిత కాలం ఉంది. ఆయన నీకు ఇచ్చిన తలాంతులున్నాయి, ఆయన నీకు ఇచ్చిన వరాలున్నాయి, బహుమానాలున్నాయి. వీటన్నిటిని కూడా పెట్టి నువ్వు ఏం చేసావు, నువ్వు ఏ రీతిగా ఆయనకు నువ్వు ఉపయోగపడ్డావు, ప్రయోజనకారిగా ఉన్నావు. ఈ భూమి మీద ఆయన సంఘం యొక్క పాత్ర, ఆయన సంఘం పరిచర్యలో నువ్వు ఏ విధమైన పాత్ర పోషించావు, ఎన్ని ఆత్మల కొరకు నువ్వు పాటు పడ్డావు అనే విషయాన్ని ఆయన అడుగుతాడు. You may have great ambitions and dreams about life. ఒకవేళ నీ జీవితం కొరకు నీకు గొప్ప కోరికలు ఉండొచ్చు, నీకు గొప్ప గొప్ప కలలు, ఎన్నో సామ్రాజ్యాలు, నువ్వు ఆశలు కలిగి ఉండొచ్చు. But if suddenly the doctor tells you that you have a disease that will lead you to death, what will happen to your ambitions and passions of life? ఒకవేళ నీవెన్నో గొప్ప కోరికలు కలిగిన ఒక వ్యక్తిగా ఉంటూ కూడా ఒకవేళ డాక్టరు నీ యొక్క జీవితం అంతమైపోతుంది, ఇటువంటి ఒక రోగము మరణకరమైనది నీకు వచ్చింది అని గనక ఒకవేళ అంటే ఆ రోజు నీ ఆశలు ఏమవుతాయి, నీ కోరికలు ఏమవుతాయి? In 1 minute all your dreams could collapse. ఒక్క నిమిషం పట్టదు, ఆ కోరికలు ఆ ఆశలన్నీ కూడా బుగ్గిపాలైపోతాయి. But if you have given your life to Jesus, you made a total commitment to him and said, Lord Jesus, I am yours and you are mine, and I will live for your glory all the days of my life. ఒకవేళ కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సముఖంలో నీ ఒప్పుకున్నట్లయితే, ప్రభువా నా జీవిత దినములన్నీ కూడా నీ సన్నిధిలో పెట్టి ఉన్నాను, నీ కొరకే జీవిస్తాను, నీ కొరకు సమర్పణ చేసి ప్రతిష్ఠ చేస్తున్నానని గనుక నువ్వు ఒప్పుకున్నట్లయితే, set your life and priorities right. Live as if you are going to die next year. నీవు నీ యొక్క జీవితంలో నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు, దేనిని నువ్వు ముఖ్యమని భావిస్తున్నావు, నీ జీవితంలో నువ్వు దేనికి ముఖ్య పాత్ర ఇవ్వాలి, దేనిని నువ్వు పక్కన పెట్టాలి, దేనిని నువ్వు ఆశపడి పరుగులెత్తాలి, దేనిని పట్టుకోవాలి? దేవుణ్ణి పట్టుకుంటావా, లోకాన్ని పట్టుకుంటావా, నీ సొంత ఆశలు నీ సొంత కోరికలు పట్టుకుని నువ్వు పరుగులు పెడతావా, లేదా దేవునికి ఒక ఆశ చిత్తం ఉంది నా పట్ల నేను నెరవేరుస్తానని దానిని పట్టుకుని సరి చేసుకుని ప్రభు వెనుక నువ్వు పరుగులు పెట్టు. In the church, God has given many talents and gifts. సంఘంలో దేవుడు అనేకమైనటువంటి తలాంతులు ఇచ్చి ఉన్నాడు, వరాలు ఇచ్చి ఉన్నాడు. There are sisters whom God has called to for prayer. సహోదరులను అనేక మందిని ప్రభు ప్రార్థించమని పిలుస్తూ ఉన్నాడు. But maybe you are wasting your time talking about this and that, and you are not paying heed to the call of God. దేవుని యొక్క పిలుపుని నిర్లక్ష్య పెట్టి ఒకవేళ అనేకమైన విషయాల గురించి నువ్వు ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నావేమో. There are multiple gifts in the church. సంఘంలో చూచినట్లయితే ఎన్నో తలాంతులు ఉన్నాయండి, ఎన్నో వరాలు ఉన్నాయి. People who can win souls, people who can pray for others, people who will provide hospitality, people who will be in the administration, and so many things. God has given you talents, gifts and callings. What are you doing with them? దేవుడు కొందరికి ఆత్మల సంపాదన వరం అనేది ఇస్తాడు, కొందరికి ప్రార్థించేది ఇస్తూ ఉన్నాడు, కొందరికి ఆతిథ్యం ఇచ్చే వరాన్ని ఇస్తూ ఉన్నాడు, కొందరికి ఉపకారాలు చేసే వరాన్ని ఇస్తూ ఉన్నాడు, కొందరికి పాడే వరాన్ని ఇస్తూ ఉన్నాడు, లేదా అనేకమైన అధికారాలు చేసేటటువంటి వరాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తూ ఉన్నప్పుడు దానిని నువ్వు ఏ రీతిగా ఉపయోగిస్తున్నావు, దానితో నువ్వు ఎంత వ్యాపారం చేస్తున్నావు, ఎన్ని ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు. There are some people who feel, oh, I'll go to heaven anyway, so that is all. My only goal of life is to go to heaven. కొంతమంది ఎంత స్వార్థంగా ఆలోచిస్తారు అంటే, నా మట్టుకు నేను రక్షించబడిపోయాను, అమ్మా నేను పరలోకం వెళ్ళిపోతాను, ఇక్కడికి చాలు. And no matter whether I use my talents or be useful in the church or give myself to the ministry of God in the church, I will anyway go to heaven. నేను పర్వాలేదు, నేను సంఘంలో నేను బహుగా వాడబడకపోయినా పర్వాలేదు, నా తలాంతులు నా బహుమతులు దేవుని కోసం ఉపయోగపరచకపోయినా పర్వాలేదు, ఎలాగైనా నేను పరలోకం వెళ్ళిపోతాను, ఎలాగైనా నేను రక్షించబడిపోయాను కదా. No, my friend, God is going to ask you accounts for your talents and gifts and callings that God has called you. దేవుడు నిన్ను పిలిచినటువంటి పిలుపు, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు, వరాలు, బహుమానాలు, వీటన్నిటి గురించి కూడా ఆయనకు నీవు లెక్క చెప్పవలసి ఉంది. There are some people who told me like this, oh, I'll be content just living in one corner in a heaven, and if I can get a place in a corner of the heaven, that is all. కొంతమంది నాతో ఇలా కూడా చెప్పడం నేను విన్నాను, పర్వాలేదండి నేను పరలోకం వెళ్ళిపోయి ఒక మూల దేవుడు ఆ వీధిలో చిన్న పూరి గుడిసి నాకు వేస్తే చాలండి, పరలోకంలో అంతకంటే ఆశపడనండి, వీధుల్లో తిరిగితే చాలండి, చాలు నా మట్టికి అనేవాళ్ళని కూడా నేను చూశాను. కానీ అది కాదండి, ప్రభు నీ కొరకు ఆయన ఇచ్చిన దాని కొరకు నీవు ఎంత వ్యాపారం చేశావు,
అనే దాని కొరకు ఆయన లెక్క అడుగుతాడు, నువ్వు చెప్పవలసి You ఉంది. have very little time left, my friend. నీకు అతి కొద్ది సమయము నీకు మిగిలి ఉన్నది. For many of you, half of your life is over. Ani- 75% life is over. అనేక మందికి సగానికి సగం జీవితం గతించిపోయింది, కొంతమందికి 3/4 భాగం జీవితంలో గతించిపోయింది. No, but the little time that is left for you, give it to God and God will bless you. నీకున్న ఆ కొద్ది సమయాన్నైనా కూడా నువ్వు దేవుని చేతిలో పెట్టినట్లయితే దేవుడు దాన్ని దీవిస్తాడు. Rededicate your life to Him. నీవు తిరిగి ఆయనకు పునః ప్రతిష్ఠ చేసుకో. This is not the time to think about the things of the world. ఈ సమయం అండి ఈ Not లోకము materialism. గురించి, దాని నటనల గురించి, దానిలో సంపాదించాల్సింది ఏంటి, లెక్కలు చూసుకోవాల్సింది ఏంటి, ప్రపంచంలో పరిగెత్తాల్సింది ఏంటి అనేటటువంటి సమయం కాదండి ఇది. I plead with you, invest every rupee in the kingdom of God. నేను మిమ్మల్ని బతిమాలుచున్నది ఏంటంటే మీకున్న ప్రతి రూపాయి కూడా మీరు దేవుని యొక్క రాజ్యంలో మీరు పెట్టుబడి పెట్టండి. Put it in the kingdom of God. That is what it counts. నీవు దేవుని యొక్క రాజ్యంలో నీవు పెట్టుబడి పెట్టు, అప్పుడు అది ప్రభు యొక్క లెక్కలోకి వెళ్ళిపోతుంది. You may boast of having a very beautiful house, constructed a beautiful house, ఒకవేళ but కొందరు even before its inauguration, you may have to leave this world. ఒకవేళ కొందరు ఎంతో అతిశయిస్తారండి, ఎంతో గొప్ప మహారాజు గారి భవనాన్ని నేను కట్టుకున్నానని సంతోషించవచ్చు, అతిశయించవచ్చు. కానీ అది ఒకవేళ మొదలు పెట్టకముందే ఆ వ్యక్తి యొక్క జీవితం అంతమైపోతే దాని వలన ఏమైనా ఉపయోగం ఉందా? God has given you a great woman of God, our sister Joyce Cherian. సిస్టర్ జాయిస్ చెరియన్ గారిని గొప్ప దైవ జనరాల్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడు కదా. What we need today is not one Joy Cherian, but 1,000 Joy Cherians we need for the church. ఈ యొక్క సంఘంలో మరి ఆ యొక్క జాయ్ చెరియన్ గారు లాంటి వారు ఒక్కరు మాత్రమే కాదు కానీ అనేక మంది, వేలాది మందిగా ఈ యొక్క సిస్టర్ వంటి వారు కావలసి ఉన్నారు దేవుని కోసం. Just now she was telling us that she invested 25 years of her life for the church here. సంఘము కొరకు తను 25 సంవత్సరాల తన జీవితాన్ని నమ్మకముగా పెట్టుబడి పెట్టానని ఆమె చెప్తూ వచ్చారు. I am asking you, what have you learned from her? అయితే ఆమె నుండి నువ్వు నేర్చుకున్నది ఏంటి అని